హోమ్ మేడ్ బటర్ బిస్కెట్స్ ఇవి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా ఇంట్లో తయారు చేసిన బటర్ ఒక కప్పు తీసుకున్నాను. దాంట్లోనే హాఫ్ హాఫ్ కప్పు షుగరు పౌడర్ చేసి కలిపేసుకోవాలి. ఇది బాగా కలిసేటట్టు కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాంట్లోనే మైదా 2 కప్స్ తీసుకోవాలి. కలుపుకుంటూ వేసేసుకోవాలి 2 కప్స్. దీంట్లో బేకింగ్ సోడా 1 స్పూన్, తినే సోడా హాఫ్ స్పూన్ కలిపేసుకోవాలి. ఇది బాగా కలిసేటట్టు మనం పీట పైన వేసి బాగా కలుపుకోవడం వల్ల గుల్లగా క్రిస్పీగా వస్తాయి. ఇలా కలుపుకోవడం వల్ల ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి. దాన్ని పిండిని రోల్ లాగా చేసుకోవాలి. తర్వాత దాన్ని అల్యూమినియం ఫోయిల్లో కానీ బటర్ పేపర్లో కానీ ఇలా రౌండ్గా ప్యాక్ చేసేసి ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవరు అది గట్టిగా అవుతుంది. తర్వాత ఆ ర్యాపర్ తీసేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. బిస్కెట్స్ లాగా మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇలా అన్ని పీసెస్ కట్ చేసేసుకోవాలి. మరీ పలచగా కాకుండా మందంగా కాకుండా. దాన్ని ఇడ్లీ కుక్కర్లో పెడుతున్నాను. విడివిడిగా బటర్ పేపర్ వేసి దానికి నెయ్యి రాశాను. బటర్ పేపర్ పైన రాసి దాంట్లో ఒక్కొక్క పీసెస్ ఒక్కొక్క దాంట్లో పెట్టేసి ఒక పెద్ద గిన్నె తీసుకున్నాను. దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసి ఈ స్టాండ్ పెట్టేసుకోవాలి. ఇడ్లీ స్టాండ్ చూడండి కలర్ ఎలా చేంజ్ అవుతుందో. బాగా కాలాయి, క్రిస్పీగా వచ్చాయి. అవన్నీ ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత చూడండి ఎంత సౌండ్ వస్తుందో, లోపల ఎంత గుల్లగా ఉందో, క్రిస్పీగా గుల్లగా చాలా బాగుంది. ఇది తప్పక ట్రై చేయండి. ఒకసారి తిన్నారంటే మళ్ళీ వదిలిపెట్టరు.